నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందు వార్తల్లోని వివరాలకు వెళ్తే భూ సమస్యలు పరిష్కరించాలి. అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం 20,000 వెంటనే ఇవ్వాలని ఏపీ రైతు సంఘం బండి ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని పెట్టుబడి సహాయం అందించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రైతు సంఘం రాష్ట్ర కుమారులు మాట్లాడుతూ కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 20,000 పెట్టుబడి సహాయం అందించాలని, కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి పెట్టుబడి సహాయం, పంట నష్ట పరిహారం, రుణాలు ఇవ్వాలని, గత ప్రభుత్వంలో రైతుల మోటార్లకు మీటర్లు బిగించే జీవో నెంబర్ 22ను రద్దు చేయాలని, అన్ని రకాల పంటలకు పంటల బీమా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రత్నమయ్య, ప్రజా సంఘాల నాయకులు రామచంద్రుడు, డేవిడ్, నాగరత్నం, మద్దిలేటి రెడ్డిలు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని, రీసర్వేలో భూములు ఎక్కువ తక్కువలు చూపుతున్నాయని వీటిని సవరించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు సంజీవరెడ్డి, నారాయణ, మధు, సునీల్, పెద్దయ్య, యేసుదాసు, చిన్న, మాసం రాముడు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం 13,500 ఇస్తుంది. మేము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. రైతులు కూడా ఎక్కువ మంది ఇదేదో బాగుంది కదా, ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది, మన వ్యవసాయానికి ఎంతో కొంత తోడవుతుంది అని చెప్పేసి భావంతో ఎక్కువ మంది రైతులు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 తోడు కలిపి 3,000, 4,000, 3,000 అయిపోతుంది కేంద్ర ప్రభుత్వం. అయినా ఈ ప్రభుత్వం ఇవ్వాలన్న 20,000లో అంత ఇస్తే ఇంకా మంచిది. అంత కాబట్టి కనీసం 10,000 ఇస్తే ఈ కష్టకాలంలో ఏదో పనికి వస్తుందని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్నారు. అందుకని మన రైతు సంఘం కోరుతుంది ప్రభుత్వాన్ని, అయ్యా నువ్వు చెప్పిన ఆ మాట, ఎన్నికల్లో ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన రాయలసీమ జిల్లాల్లో అందరికీ తెలిసిన మేరకు కరువు ఎక్కువ, నీటిపారుదల తక్కువ, వ్యవసాయ మోటార్ల మీద వ్యవసాయం సాగుతూ ఉంది. ఆ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే సిస్టాన్ని గతంలో ఉండే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది, ప్రతి మోటార్కు మీటర్ బిగిస్తామని. మీటర్ బిగించడం అంటే ఇక రాబోయే కాలంలో ఉచితంగా ఇప్పుడు ఇచ్చే విద్యుత్తు రాబోయే రోజుల్లో ఉండదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఉచితంగా ఏది ఇవ్వకూడదు, ఎవరికి ఉచితంగా ఏది ఇవ్వకూడదు. మరి ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తావు, ఒక ఏరియాలో ఫ్రీగా ఇస్తావు, ఫ్రీకంటే నాలుగు 50-100 రూపాయలు ఇస్తూ వసూలు చేస్తాడు తాగునీటి ఇస్తూ. అదే మోటార్లు వేసుకోవాలా, బోర్లు తవ్వుకోవాలా, దానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రైతుకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి కదా. కానీ ఆ ఉచిత కరెంట్ తీసేయడం కోసం ఒక పెద్ద కుట్ర కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగింది. ఆ కుట్రకు వంచబడే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. ఆ కరువు మండలాలకు కరువు కారణంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా, పంటల బీమా ఇవ్వాలా. ఇన్పుట్ సబ్సిడీ కొంతమందికి ఇచ్చిన, పంటల బీమా ఎవరికి ఇవ్వలే. పంటల బీమా పాటికి రైతుల ఖాతాలో పడాలా. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు పోయినసారి కరువు వల్ల కొంతమంది, తుఫాను వల్ల కొంతమంది ఆ రకం పంటలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న రైతులకు ఆ పంటల బీమా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల ద్వారా ఇప్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లే ముఖ్యంగా కౌలుదారుల విషయంలో భూ యజమానుల సంతకం. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఇంటర్ కళాశాల బాలికల రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేసేందుకు ఈ పోటీలను రగ్బీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏర్పడుతుందని అన్నారు. క్రీడాకారులు మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏ రాష్ట్రంలో అయితే మహిళలు ఎక్కువగా చదువుకుంటారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ పోటీల్లో విన్నర్స్, రన్నర్స్ అయిన వారికి బహుమతులే కాక మళ్ళీ ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన 12 మందిని మన జిల్లా జట్టుకి ఎంపిక చేసి రేపు గవర్నమెంట్కి సంబంధించిన పోటీలు రేపు 2వ తారీఖు, 3వ తారీఖు, అందుకోసం మీకు ప్రిపరేషన్
కాలేజీ ఆవరణలో జిల్లా స్థాయి అంతర్ కళాశాలల జూనియర్ కళాశాలల రగ్బీ పోటీలు నిర్వహించి వీళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళను నెక్స్ట్ అంతర్జిల్లాల స్టేట్ లెవెల్కి పంపించి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి పంపించడం కూడా జరుగుతుందని ఇప్పుడే రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామాంజనేయులు గారు చెప్పారు. ఇక్కడ ఈరోజు ఉదయాన్నే ఈ బాలికలను చూస్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీలో ఏ రాష్ట్రంలో అయితే ఈ ఉమెన్ లిటరసీ బాగుంటుందో, విమెన్ పార్టిసిపేషన్ బాగుంటుందో, గర్ల్ స్టూడెంట్స్ ఎక్కువగా చదువుకోవడము స్పోర్ట్స్లో ఉంటారో ఆ రాష్ట్రం 100% డెవలప్డ్ స్టేట్గా డెవలప్డ్ కంట్రీగా మనము వర్ణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది. కేరళలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అమ్మాయిలు చాలా చదువుకుంటారు, చాలా ఫారిన్ కంట్రీస్కి పోతారు, చాలామంది చాలా ఫారిన్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడైనా బతకడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. అలాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా కావాలని అమ్మాయిల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్గా కళాశాలకు పంపించిన తల్లిదండ్రులు ఇంట్లో కూర్చున్నా కానీ పాప ఇంటికి సమయానికి తిరిగి వస్తుందనే ధైర్యం రావాలి. అలాగే ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ కరేజీ పెరగడం వల్ల వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎదుర్కోగలరు ఈజీగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. బికాజ్ సక్సెస్ అనేది ఎంత తీయగుంటుందో ఫెయిల్యూర్ కూడా అంత చేదుగా ఉంటుంది అని ఫీల్ కాకూడదు. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి పగలు రాత్రి అలాగా ఆల్టర్నేట్గా లైఫ్లో వస్తుంటాయి అందరికీ. కానీ మెంటల్ స్టామినా, మెంటల్ ఎజిలిటీ అది లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ రాగానే కుంగిపోతున్నారు, సక్సెస్ రాగానే ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ అలా ఉండకుండా కొంచెం కొద్దిగా వాళ్ళు మతిస్థిమితం అంటే మనసు స్థిమితంగా ఉంచుకునే స్థాయికి ఎదగడానికి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ పీపుల్ చాలా మస్కులర్గా ఇంకోటి హైట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది స్పోర్ట్స్ వలన. సో ఈ రకంగా వాళ్ళ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ డైట్ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, ఎగ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తినాలి. కంటామినేటెడ్ వాటర్ తాగితే చాలా డేంజరు. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ వలన గ్యాస్ట్రోఎంటరైటిస్, తర్వాత జాండీస్, టైఫాయిడ్ ఫీవరు, కోలరా ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాకుండా ఎక్కువగా ఈ మస్కిటోస్ కానీ ఎక్కువగా ఉన్నాయి అంటే మస్కిటోస్ నెట్ వాడాలి. ఎందుకంటే ఎక్కడన్నా పోయినప్పుడు ఊర్ల మీద పోతారు, వీళ్ళు క్యాంపులకు వెళ్తుంటారు, అక్కడ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, పోయిన చోట్ల దోమలు కుట్టాయంటే మళ్ళీ. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్లేట్లను గంటలతో కొడుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సూపర్ 6 పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. ఈరోజు షర్మిలమ్మ ఆదేశాల మేరకు తాలీ బజావో అనే కార్యక్రమం మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ కర్నూలులో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే 6 కొట్టావు, అధికారంలోకి వచ్చావు. నువ్వు 6 కొట్టేటప్పుడు బ్యాటింగ్ చేసావు, బౌలింగ్ చూసావు, అన్నీ చేసావు. నువ్వు ఊర్లన్నీ తిరిగి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోకి పోయి మీరు చేసే ఆ సూపర్ 6లు అందరికి వివరించావు. లాస్ట్లో అధికారంలోకి వచ్చావు. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయింది. సూపర్ 6లో ఒకటి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, ప్రతి ఇంటికి ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు, ప్రతి రైతుకు 20,000 ఏడా ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 1500 ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దయచేసి మీరు మీరు సూపర్ 6 పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి, చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల స్వచ్ఛందంగా మహిళలు కానీ నిరుద్యోగులు కానీ
యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళ వెంటనే ఉంటుంది. వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సహకారాలు ఇస్తుంది. అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు, కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది. ఎడతెరిపి లేని వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు డిమాండ్ చేశారు. బుధవారం నాడు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ ఖరీఫ్ సీజన్లో 1,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమాను వర్తింపచేయడంతో పాటు ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టి జీవో నెంబర్ 22ను రద్దు చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం వెంటనే అందించాలని, 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను రద్దు చేయాలని కొత్తపల్లి మండలం 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను రద్దు చేయాలని, కొత్తపల్లి మండలంలోని చెరువులకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించాలని, యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఉమారానికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వీరన్న, జి దాసు, బి శంకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మూర్తి, సత్యరాజు, జ్ఞానవర్ణం, ధర్మరాజు, సూర్యుడు, చిన్న స్వాములు, నందిగుంట బాపురావు తదితర గ్రామాల వారు పాల్గొన్నారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు వెంటనే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు వెంటనే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు వెంటనే వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. సనాతన సరాది భగవద్గీత సమస్త మానవ జాతి జీవనానికి సారాన్ని బోధించిన గ్రంథనిధి భగవద్గీత. ఆత్మకు పరమాత్మకు మధ్య వారధి భగవద్గీత. సృష్టిలో ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించే విజయ కైవల్యాలను ప్రాప్తింపజేసే గొప్ప గ్రంథాలయం భగవద్గీత అని విశ్రాంత ఎస్పీ వెంకటేశం తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మీసాల సుమలత ఏర్పాటు చేసిన భగవద్గీత గ్రంథాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఎస్పీ వెంకటేశం మాట్లాడుతూ, భారత భాగవత రామాయణం గ్రంథాలలో భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భగవద్గీత తోడ్పాటు ఎంతో అవసరమని అన్నారు. ఈ మహాగ్రంథాన్ని జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించడంలో తప్పులేదని అన్నారు. దేశంలోని హిందువులు భగవద్గీతను చదవడంతో పాటు పాటించడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. భారతీయులను సన్మార్గంలో 1000 సంవత్సరాలు నడిపిస్తున్న గ్రంథమే భగవద్గీత అని అన్నారు. భగవద్గీతలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, తరతరాలుగా యుగాలుగా హిందూ ధర్మాన్ని ఉత్రిల్లిడుతున్న సరాది భగవద్గీత అని అన్నారు. ఈ కార్యక్రమంలో తరణి, విశ్వాధిరాం, శేషమ్మ, పార్వతమ్మ, నారాయణమ్మ, ఆంజనేయులు, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. వల్ల సమస్యలను పరిష్కారం లభిస్తుంది. భారతీయులను సన్మాన మార్గంలో 1000 సంవత్సరాలు నడిపిస్తున్న గ్రంథమే భగవద్గీత. భగవద్గీతలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది, ధర్మాన్ని ఊపిరిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సనాతన సారథి భగవద్గీత సమస్త మానవ జాతికి జీవన సారాన్ని బోధించిన గ్రంథానిది భగవద్గీత. ఆత్మకు పరమాత్మకు మధ్య వారధి భగవద్గీత. సృష్టిలో ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సన్మాన మార్గంలో నడిపించే విజయ కైవల్యాన్ని
ప్రార్థింపజేసే గొప్ప గ్రంథాలయం భగవద్గీత అని 48వ వార్డు రోజా వీధిలో భగవద్గీత గ్రంథాలను పుస్తకాలను ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగింది. భారత భగవత రామాయణ గ్రంథాలలో భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు భగవద్గీతతో హిందువులకు భగవద్గీత చాలా ఇంపార్టెంట్ గ్రంథం. ఇది ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవాల్సింది, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చదవాల్సింది. ఇది భగవంతునికి భక్తునికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. దీని ద్వారా ఎన్నో మంచి గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ఇది చదివినచో ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో పోయేదానికి అవకాశం ఉంటుంది. చెడు మార్గాల నుంచి దూరంగా ఉండి మంచి మార్గాలలో పోయే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది ఇంట్లో ఒక ఇంపార్టెంట్ బుక్ లాగా పెట్టుకుని, గ్రంథంలాగా పెట్టుకుని టైం దొరికినప్పుడంతా చదువుకుంటూ సన్మార్గంలో నడిచేదానికి ప్రయత్నించాలి. ఇంట్లో పెద్దవాళ్ళు దీని సారాంశము చిన్నపిల్లలకి తరచూ బోధిస్తూ వస్తే వాళ్ళ ఫ్యూచర్లో కూడా దీనికి అలవాటు పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరిని అపీల్ ఏమంటే ఈ భగవద్గీతని పాటించాలని చెప్పి నా యొక్క మనవి. కర్నూలు నగరంలోని 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్లో సుందరయ్య భవన్ ముందు భారీగా పేరుపోతున్న చెత్త సమస్య మరియు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడై రోడ్డుపైకి వస్తున్న మురుగునీరు సమస్యను పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గురుశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం అనేకసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా తాత్కాలికంగా క్లీన్ చేస్తున్నారు తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపించారు. డ్రైనేజీ పొంగి పొర్లడంతో రోజు రోడ్డుపై తిరిగే స్థానికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. అలాగే భారీగా చెల్లాచెదురుగా చెత్తపడి ఉండడం వల్ల దోమలు, పందులు విపరీతంగా పెరిగి అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్, మున్సిపల్ కమిషనర్ ఒకసారి పర్యటించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఇందిరాగాంధీ నగర్ ప్రజలకు తీవ్రమైన అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శిరీష, ఎస్ఎఫ్ఐ జిల్లా నగర అధ్యక్షులు రంగప్ప, అమర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వెంకటరాముడు, స్థానికులు చాంద్ బాషా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ నగర్లోని సుందరయ్య భవన్ ఎదురుగా దాదాపుగా 5-6 నెలల నుండి కూడా ఇక్కడ ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ గారికి మనం రిప్రజెంటేషన్ చేసిన సమస్య పరిష్కారం కావట్లేదు. ప్రధానంగా ఇక్కడ మొత్తం రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయి రోడ్డు పైకే రోజు మురుగునీరు అంతా కూడా పొంగుతా ఉంది. అది ఒక సమస్య అయితే, రెండో సమస్య ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఎక్కువ ప్రాంతం మొత్తం ఇదల్లా చెత్త వేస్తున్నారు. ఈ చెత్తని 2-3 రోజులకు ఒకసారి మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేసినప్పటికీ భారీగా చెత్త చెదారం చేరిపోవడం వల్ల మొత్తం ఇక్కడ కూడా దోమలు భారీగా పెరిగిపోయాయి. ఈ దోమలు పెరిగిపోవడం వల్ల మొత్తం ఇందిరాగాంధీ నగర్లోని ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలవడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ చెత్త పైన దృష్టి పెట్టి ఇక్కడ చెత్త వేయకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము ప్రజా సంఘాలుగా కోరుతున్నాం. అట్లాగే ఈ డ్రైనేజీ నిర్మాణం ఇందిరాగాంధీ నగర్ అంతా కూడా పాడైపోయింది. వెంటనే డ్రైనేజీ మొత్తం క్లియర్ చేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఈ పాడైపోయినటువంటి డ్రైనేజీని కొత్త కన్స్ట్రక్షన్ చేసి మరోసారి మురుకు నీరు రోడ్డుపైకి పారకోకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, తద్వారా గ్రామాలను శుభ్రంగా ఉంచుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామంలోని స్వచ్ఛతా హీ సేవ ఇది మంచి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామాలన్నింటినీ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాల్లో వ్యక్తిగతంగా శుభ్రంగా ఉంచేందుకు ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే చెత్త వేసేలా చూడాలని అన్నారు. నిరుపయోగంగా ఉన్న చెత్తను క్లాబ్ మిత్రాల ద్వారా షెడ్కు తరలించి రీసైక్లింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలను వివరిస్తూ
కరపత్రం అందరికీ అందజేయడంతో పాటు స్టిక్కర్లను ఇంటింటికి అతికించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఉన్న పెన్షన్దారులందరికీ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందజేయడం జరిగిందని, పెన్షన్ పంపిణీలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవడం జరిగిందని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని కలెక్టర్ వివరిస్తూ భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం రావడం జరిగిందని, 2047 నాటికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అప్పటికి మన గ్రామానికి, మండలానికి జిల్లా అభివృద్ధి సమగ్రంగా సాధించుకునే అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని అన్నారు. అంతకుముందు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై గ్రామస్తులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామంలోని 9 మంది షెడ్ మిత్ర, క్లాబ్ మిత్రాలకు జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, గ్రామ సర్పంచ్ భూపాల్ రెడ్డి, ఎంపీపీ శారద, జిల్లా పరిషత్ సిఇఓ నాసరెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఈ టైం గ్యాప్ అంతా కూడా డివైడ్ చేసుకొని 1 ఇయర్ ప్లాన్, 5 ఇయర్ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేసుకొని మనము 2047 నాటికి మనం కానీ మన పిల్లలు కానీ గ్లోబల్ సిటిజన్గా, అంటే ప్రపంచంలో ఎక్కడున్నా బతికేటట్టుగా, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక కర్నూలు నగరంలోని ఏపీ వేర్ హౌస్ సమాలి యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు విష్ణుమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. కార్మికులు స్వతంత్రం వచ్చిన తర్వాత పోరాటం ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వాలు 44 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లుగా చేసి యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను చేస్తూ దుర్మార్గ పాలన కొనసాగిస్తున్నాయని అన్నారు. కార్మికులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇచ్చే అవకాశం లేకుండా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు అవలంబించే అవకాశం ఉందని అన్నారు. పారిశ్రామిక చట్టం ప్రకారం కార్మికులు ఐక్యం కావడానికి, సంఘం పెట్టుకోవడానికి అవకాశాలు ఉండేవని, నేడు విధించిన షరతుల వల్ల కార్మిక సంఘాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేసే విధంగా కోడ్లు రూపొందిస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యం, వర్కింగ్ కండిషన్ల కోడ్ ప్రకారం అన్ని రకాల కార్మికులకు ఒకే రకమైన వర్కింగ్ కండిషన్ల కిందికి తీసుకురావడం వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని అన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత 44 లేబర్ కోడ్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేసే చట్టాలను తీసుకువస్తే రాబోయే రోజుల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుందని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం ఐక్య పోరాటం ద్వారానే చెప్పాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి ఎం మల్లికార్జున, రంగన్న, సుధాకర్, ఇషాక్, పురుషోత్తం, మధు, విజయుడు, జియన్న, మధ్యలేటి, ఓబిలేసు మొదలగు వారు పాల్గొన్నారు. కార్మిక వర్గానికి నష్టం చేసినటువంటి మనకేదైతే 44 లేబర్ కోడ్లు ఉన్నాయో ఆ లేబర్ కోడ్లన్నీ కూడా కుదించి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా చేసింది. 4 లేబర్ కోడ్లు చేయడం అంటే కార్మికుల హక్కులు హరించి యజమానులకు అనుకూలంగా ఆ చట్టాలు చేసినారు. కాబట్టి ఆ చట్టాలని రద్దు చేయాలా, అమలు చేయకూడదని భారతదేశం మొత్తం కూడా నిన్న బ్లాక్ డే, అంటే ఆ చట్టం చేసిన రోజు అది ఒక నల్లటి, అదేమంటారు, మబ్బు లాంటిది. కాబట్టి ఇది బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నామని కార్మిక వర్గం అంతా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర నిన్న ప్రోగ్రాం జరిగింది. మన వాళ్ళ కమిటీ మీటింగ్ అయిన వెంటనే ఆ ధర్నా దగ్గరికి వచ్చినారు. అంటే ఆ మీటింగ్లో మనం ఏమి డిమాండ్ చేస్తున్నామంటే లేబర్ కోడ్లు ఎప్పుడైతే స్వాతంత్రం నాటి నుంచి కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న 44 లేబర్ కోడ్లు అవి అట్లే అమలు చేయాలా, దానిని మార్పు చేయకూడదు. 4 లేబర్ కోడ్లు వేస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిక చేయడం కోసమే అన్ని కలెక్టర్స్ దగ్గర భారతదేశం మొత్తం కూడా నిన్న పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కార్మిక వర్గం కూడా, అంటే దాంట్లో ఏఐటీసీ, సిఐటియు, మరి రైతు సంఘాలు అందరూ కూడా కలిసి నిన్న ఆ పోరాటం చేయడం జరిగింది. ఇది మనం ఖచ్చితంగా 44 లేబర్ కోడ్లే అమలు చేయాలా,
కార్మికులకు వ్యతిరేకంగా చేస్తే మేము పోరాటానికి సిద్ధమవుతాం అని హెచ్చరిక చేయడం కోసమే బ్లాక్ డే నిన్న నిర్వహించడం జరిగింది. కాబట్టి అదంతా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిన్న జరిగిన కార్యక్రమం చెప్పాలని మీకు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు న్యాయవాదులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జూనియర్ న్యాయవాదులకు 10,000 స్టైఫండ్ పెంచుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో న్యాయవాదులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టు బెంచి గత శ్రీబాగౌడం బడికి నుంచి రాయలసీమ వాసులకు కలగాని మిగిలిపోయింది. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, మాన్నారు. ఎజెండాలు ఈరోజు చంద్రబాబు గారు ఎజెండా ఆ రోజే చెప్పినారు, ఖచ్చితంగా మేము హైకోర్టు బెంచ్ని ఇస్తామని. ఆ కమిటీ అయ్యి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలతో పాటు హైకోర్టు బెంచ్ని ఇక్కడ అనౌన్స్ చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దుర్మార్గమైన యాక్ట్ను రద్దు చేసి రాయలసీమ ప్రాంత ప్రజల ఆస్తులనే కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజల ఆస్తులను కాపాడడం జరిగింది. కాబట్టి మంచి చేసే నాయకుడిని ఖచ్చితంగా మనం ఆ మంచి ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశలో టీజీ భరత్ గారు తన యొక్క ప్రముఖంగా పాత్ర వహించారు. కాబట్టి టీజీ భరత్ గారికి కూడా రాయలసీమ న్యాయవాదులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి, కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని రాయలసీమ ప్రజలు ప్లస్ కర్నూలు న్యాయవాదులు అందరూ స్వాగతిస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ని ఇస్తామని చెప్పారు. తర్వాత దానికి అనుగుణంగా ఈరోజు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దీని వెనుక వచ్చేసి మన టీజీ భరత్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా కృషి చేశారు. తర్వాత లా మినిస్టర్ కూడా దీనికి చంద్రబాబు నాయుడుతో పాటు లా మినిస్టరు ప్లస్ ఎంపీ గారు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు. తర్వాత అందరు రాజకీయ నాయకులు అందరూ ట్రై చేశారు. కాబట్టి ఈ తర్వాత ఈ అనౌన్స్ చేయడమే కాకుండా వీలైన త్వరలో హైకోర్టు బెంచ్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్థల సేకరణ చేసి తర్వాత వచ్చేసి దీనిలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా మినిస్టర్స్ అందరూ కానీ చర్య తీసుకొని అతి త్వరలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని ఆశిస్తూ మా గురువు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓ వటవృక్షం డాక్టర్ ముఫ్తీ సయ్యద్ ఖమర్ పీర్ కన్ను మూశారు. జీవితాంతం ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవించారు. దేశవ్యాప్తంగా కాక ఇతర దేశాల్లో కూడా ఖమర్ పీర్ సాహిబ్కు భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆదోనిలో మసూమ్ పీర్ హుసేని దర్గాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వర్గంలో చోటు ఇవ్వాలని కోరుతున్నాను. కర్నూలు సమీపంలో ఉన్న ఉస్మానియా కాలేజీలో ఆర్సీటీఎం మైనార్టీ డిపార్ట్మెంట్ తరఫున జూ మీడియా విద్యార్థులకు ఉచిత టీఈటీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా BMW అధికారి సయ్యదా సబీహా పర్వీన్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రాం ఉస్మానియా కాలేజ్ కర్నూలులో నిర్వహించబడింది. ఈ సందర్భంగా దాదాపు 200 మంది విద్యార్థులకు ఉచిత టెట్ మెటీరియల్ పంపబడింది. ఈ సందర్భంగా సబీహా పర్వీన్ మాట్లాడుతూ మంత్రివర్యులు టీజీ భరత్ మరియు NMDకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మైనార్టీ లీడర్లు పాల్గొన్నారు. अपने आप में एक आइडियल रख लेना चाहिए. जैसे कि हमारे सक्सेसफुल कामयाब है मिसाल हमारे मिनिस्टर साहब टीजी भरत साहब का ही मिसाल ले लीजिए. इन्होंने यहाँ पर एक उस्मानिया कॉलेज में तालीम हासिल की, आज एक आला ओहदे पर फैज हैं. इसी तरह से बहुत सी अहम हस्तियाँ यहाँ पर तालीम हासिल की हैं और अपने आला ओहदे पर फैज हैं.
ये मिसाल आपको मैं दे दूँगी। आप लोग भी यहाँ से जो भी तालीम हासिल करते हैं इसका भरपूर फ़ायदा उठाएं और अपने को सिर्फ पास नहीं है, पास में मेरिट के साथ आपको पास होना है और अपने पैरों पर खड़े होना है। गवर्नमेंट स्कीम्स का फ़ायदा उठाकर गवर्नमेंट का नाम को रोशन करना है। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।